పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ ఈ ఆగమనపు కాలపు 3వ ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మనకు మన ప్రభువు అనుగ్రహించిన సువిశేష పట్టణములు మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. రెండవ పట్టణము యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. మూడవ పట్టణము మత్తయి గారి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి ఈ 3 సువార్త పట్టణంలోని ముఖ్య వచనము: ఎండిన ఎడారి సంతోషించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది పువ్వులు పోయినుగాక, సంతసముతో పాటలు పాడునుగాక. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. ఈనాటి మన దైవవాక్యం యొక్క ముఖ్యాంశము ప్రమోదము. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మనం ఇప్పుడు ఈ ముఖ్య వాక్య వచనమును మనం పరిశీలించినట్లయితే, ఈ వాక్యాల ద్వారా ప్రవక్త మనకు ఈరోజు ఎంతో సంతోషాన్నిచ్చే మాటలు చెప్తున్నారు, ఎంతో శక్తినిచ్చే మాటలు చెప్తున్నారు. మనలో ఉత్సాహాన్ని నింపి మన హృదయాలను నాట్యం చేయించే మాటలను ప్రవక్త ఈరోజు చెప్తున్నారు. ఎండిన ఎడారి సంతోషిస్తుంది, రాజి పువ్వులను పూయిస్తుంది అని మనం పరిశీలించినట్లయితే ఎంతో సుందర దృశ్యంగా ఉంటుంది ఈ యొక్క ఎడారి ప్రాంతం. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, వచనాలను బట్టి మనం ఆలోచించినట్లయితే ఎండిన ఎడారి అంటే ఏంటి? అసలు నిర్జీవం, నిర్జనం, నిర్మానుష్యం, ఒంటరితనం, తినడానికి కానీ త్రాగడానికి కానీ ఏమీ ఉండని చోటు, మాట్లాడడానికి నవ్వుకోవటానికి ఎవరు లేని తావు. ఇక మరుభూమి అంటే మృత్యుకుహరం, మరుభూమి అంటే యుద్ధభూమి, శ్మశానం అని చెప్పుకోవచ్చు. అక్కడ మరణ మృదంగాలు మ్రోగుతాయి, చావు కేకలు తప్ప ఏమీ వినిపించవు. అటువంటి ప్రాణం ఉండని ప్రదేశాలను పుష్పిస్తానంటున్నారు దేవుడు, అంటే జీవాన్ని ఇస్తానంటున్నారు. ఈ విధంగా యెషయా ప్రవక్త మనకు ఆశ్చర్యాన్ని గొలిపే ప్రవచనాన్ని ఇస్తున్నారు. అయితే అలా ఎప్పుడు జరుగుతుంది? మన దేవుడు వచ్చినప్పుడు జరుగుతుంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆయన మన మధ్య జన్మించినప్పుడు, మన మధ్య తన గుడారాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం. అయితే ఈరోజు మనకి దేవుడిచ్చినటువంటి ఈ వాక్యాల యొక్క అంతరార్థం ఏమిటి అని పరిశీలించినట్లయితే, మన జీవితాల్లో ఒంటరితనం వెంటాడుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాధి బాధలు, నిరుద్యోగ సమస్యలు కృంగుదీస్తున్నప్పుడు, భౌతికమైన శోధనలు బలహీనపరుస్తున్నప్పుడు, నలుగురిలో తిరగలేక నలిగిపోతున్నప్పుడు, అటువంటి సమయాల్లో మన జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తుందంటున్నారు. సోదరులారా, దేవుడు తెచ్చే రక్షణ దుఃఖ సమయాల్లో ఆరంభమవుతుంది, చీకటి వేళల్లో సంభవిస్తుంది. అంతా అయిపోయింది అనుకున్నప్పుడు దేవుని కార్యం ఆరంభమవుతుంది. సమస్తం కోల్పోయిన యోబు జీవితంలో రెట్టింపు దీవెన ఇచ్చినవాడు మన దేవుడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం: నేను నీటిలో మునిగిపోయాను, చనిపోయాను అనుకున్నప్పుడు ప్రభువు హస్తము మన చేయి పట్టుకొని పైకి లేపుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో జరిగినట్లుగా ఆయన కఫర్నాములో తన నివాసం ఏర్పరచుకున్నప్పుడు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూశారు. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయింపజేశారు దేవుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చెప్పినట్లుగా. కాబట్టి అటువంటి నిరాశ, నిస్పృహ కలిగించే సమయాలు, సందర్భాలు మన జీవితంలో ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. బయటపడుటకు ధైర్యం తెచ్చుకోవాలి. మన దేవుడు వస్తున్నాడు కాబట్టి. ఆయన ఎడారులను పూలవనంలో మార్చగల దేవుడు, మరుభూములను సస్యశ్యామం చేయగల మెస్సయ్య. ఆయన కోసం మనం సిద్ధపడాలి. సోదరులరా, సోదరి, ఈరోజు ఆగమన కాలంలోని 3వ ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. మనం 3వ ఆదివారాన్ని గౌదేతే సండే అని పిలుస్తారు. గౌదేతే అంటే ఆనందించుట లేక సంతోషించుట అని అర్థం. అంటే ఇది మనం సంతోషించే ఆదివారం, ఆనందించే ఆదివారం. ఎందుకు సంతోషించాలి? ఎందుకంటే మన రక్షకుని రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి, మన రక్షణ దినం వచ్చేస్తుంది కాబట్టి, త్వరలోనే ఆయన జననాన్ని మనం కొనియాడతాం కాబట్టి. అవునా, సంతోషిద్దాం అని మన పవిత్ర శ్రీ సభ ఈరోజు మనకు చెబుతుంది. ఇక ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్తున్నాను, ఆనందింపుడు. అవును గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం ఆనందించాలి, ప్రభువులో ఆనందించాలి. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలి. చేతనైనందుగా అందరినీ సంతోషపెట్టాలి. క్రిస్మస్ పండుగతో మనం ఒక్కరమే సంతోషంగా ఉంటే సరిపోదు, సంఘం కూడా సంతోషంగా ఉండేటట్లు మనం ప్రయత్నం చేయాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా సంతోషంగా ఉండేటట్లు మనం చూడాలి.
ఎప్పుడైతే మనం మన పొరుగువారితో సంతోషాన్ని పంచుకుంటామో అప్పుడే నిజంగా క్రీస్తు మనలో జన్మిస్తారు. ఈరోజు స్నాపక యోహాను ఆ పరలోక సంతోషాన్ని కనుగొనటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన నిజమైన సంతోషం మెస్సయ్యలోనే ఉంది. కాబట్టి ఆ మెస్సయ్యను గురించి తెలుసుకోవటానికి తన శిష్యులను యేసు స్వామి దగ్గరకు పంపుతున్నారు. వాళ్ళు ప్రభువు దగ్గరకు వచ్చి, రాబోవాడము నీవేనా, లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా అని యేసు స్వామిని ప్రశ్నించారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో. రాబోవాడు అంటే ఎవరు? ప్రవక్తలందరూ ఎవరి గురించి ప్రవశించారో యోధా జాతి అంతా ఎంతో ఆశతో ఎవరి కోసమైతే ఎదురు చూస్తుందో ఆ మెస్సయ్యే ఈ రక్షకుడు, రాబోవాడు. అంటే నజరేతు యేసు మెస్సయ్యేనా కాదా, రక్షకుడేనా కాదా అని నిర్ధారణ చేసుకోవటానికి యోహాను ప్రభువు దగ్గరికి తన శిష్యులను పంపాడు. ఇక యేసుస్వామి వాళ్ళకు అద్భుతంగా జవాబిచ్చారు. వారి మాటల్లో మనం వినాలంటే, నేనే మెస్సియాను అని చెప్పకుండా తానే లోకం ఎదురు చూస్తున్న మెస్సియానన్న సత్యాన్ని నిరూపించే చూసిన కార్యాలు ప్రభువు వాళ్ళకు చూపించారు. చూడండి, నా వలన గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చెవిటివారు వింటున్నారు, మృతులు పునరుత్థానులగుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని అన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో. క్రీస్తు ప్రభు ఈ విధంగా వాళ్ళకు తిరుగులేని జవాబును ఇచ్చారు. వాళ్ళ సందేహాన్ని పటాపంచలు చేసే సమాధానం ఇచ్చారు. మెస్సయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఏమి కార్యాలు చేస్తాడు అని యెషయా ప్రవక్త 600 సంవత్సరాలకు ముందే ప్రవచించాడో ఆ కార్యాలు యేసుస్వామి చేసి చూపించారు. యెషయా అన్నాడు, అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడివలే గంతులు వేయుదురు, మోగవారు సంతోషంతో కేకలెడుదురు అని అన్నారు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాలలో. ప్రవక్త చెప్పిన మాటలు అక్షరాల యేసు ప్రభువు చేసి చూపించారు. ఇంకా ఇంతకన్నా ఏం రుజువు కావాలి తాను మెస్సయ్య అని చెప్పడానికి? ఇక పోయి మీరు వినుచున్న దాన్ని చూస్తున్న దాన్ని యోహానుతో తెలుపుడు అని ప్రభువు శిష్యులతో చెప్పి పంపించారు. సోదరులారా, యేసు చేసే కార్యాలను గురించి వినిన యోహాను బహుగా సంతోషించాడు. ఈ నజరేతు యేసే మెస్సయ్య అని అతడు గుర్తించాడు. సోదరులారా, ఈరోజు కూడా యేసు స్వామి ఆ కార్యాలన్నీ చేయాలని ఆశపడుతున్నాడు. గుడ్డివారికి చూపునివ్వాలని, కుంటివారిని నడిపించాలని, కుష్ఠరోగులను శుద్ధులు చేయాలని, చెవిటి వారికి వినికిడి శక్తిని ఇవ్వాలని, మృతులను బ్రతికించాలని, పేదలకు సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాడు. దుఃఖంతో నిండిన వాళ్లకు సంతోషం పంచాలని ప్రభువు ఆశపడుతున్నారు. అయితే ఈ పనులు చేయటానికి స్వయంగా ప్రభువే మళ్ళీ దిగి రావాలని అనుకోవటం లేదు. ఎందుకంటే ఆయన ప్రతిరూపం అయిన నువ్వు నేను ఇక్కడ ఉన్నాము కదా, ఆ కార్యాలు మనం చేస్తామని ఆయన నమ్ముతున్నాడు. అయితే ప్రభువు యోహాను శిష్యులతో అన్న మాటలు ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాలి. అవి ఏమిటంటే, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుతో తెలుపుడు అని ప్రభువు పలికిన మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు ప్రభువు మనతో కూడా అంటున్నారు. మీరును నా వద్ద వినినటువంటి వాటిని చూసిన వాటిని తెలుపుడు. ఎవరికి తెలియజేయాలి? లోకానికి తెలియజేయాలి. ఏమని తెలియజేయాలి? యేసు ప్రభువు గుడ్డివారికి చూపునిచ్చాడని, కుంటివారిని నడిపించారని, కుష్ఠరోగులను శుద్ధులను చేశాడని, చెవిటి వారికి వినికిడినిచ్చాడని, మృతులను బ్రతికించాడని, పేదలకు సువార్త ప్రకటించాడని మనం లోకానికి తెలియచేయాలి. అయితే లోకం ఏమంటుందో తెలుసా? యేసు స్వామి వాళ్ళకు చేస్తే మాకొచ్చిన ప్రయోజనం ఏంటి అని అడుగుతుంది. కాబట్టి యేసయ్య శిష్యులముగా, యేసయ్య బిడ్డలముగా, యేసయ్య అనుచరులుగా, యేసయ్య కుటుంబాలుగా మనం మన ప్రభువు చేసిన కార్యాలను చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు యేసు ప్రేమను, క్షమను, కారుణ్యాన్ని, స్వస్థతను అనుభవించేటట్లు మనం ఆ కార్యాలు చేయాలి. వాటిని ఎలా చేయాలి అని మనకు సందేహం రావచ్చు. ఉదాహరణకి గుడ్డివారు ఉన్నారనుకోండి, వారికి మనం కళ్ళను ఎలా ఇవ్వగలం అని మనకు సందేహం రావచ్చు. మనం వాళ్ళకి కళ్ళును ఇవ్వలేకపోవచ్చు, కానీ మనం వాళ్ళ కళ్ళుగా మారగలిగితే వాళ్ళకు చూపునిస్తాం. ఎలాగంటే సందర్భంలో మనం ఒక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాం. ఒకరోజు తన ఆఫీస్కి వెళ్తున్న రవి అనే అతను బస్టాండ్ దగ్గర బెంచ్ మీద ఒక వృద్ధురాలు కూర్చొని ఉండటం చూశాడు. అలా 2 రోజులు గమనించాడు. అలాగనే ఆ వృద్ధురాలు కూర్చొని ఉండటం చూసి అతను నెమ్మదిగా ఆ వృద్ధురాలు వద్దకు వెళ్ళి ఆమె పక్కన కూర్చొని, అమ్మా, ఏమిటి రోజు నువ్వు ఇక్కడ కూర్చుంటున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ వృద్ధురాలు,
నేను కళ్ళ డాక్టర్ని కలవాలి బాబు. అందుకే 3 రోజుల నుంచి అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. 3 రోజుల నుండి బస్ స్టాప్కి వస్తున్నా, కానీ నాకు కళ్ళు సరిగా కనబడవు. కాబట్టి నేను ఆ బస్సు వద్దకు వెళ్ళేలోపు బస్సు కదిలి వెళ్ళిపోతుంది. ఎందుకని నేను దాన్ని ఎక్కలేకపోతున్నాను బాబు. అందువల్లనే నేను రోజు ఇక్కడ కూర్చుంటున్నాను బాబు. బస్సు నాకు అందుద్దేమోనని ఆశతోటి అని చెప్పింది. ఇక రవి ఆ రోజు వృద్ధురాల్ని సరైన బస్సు ఎక్కించి డాక్టర్ దగ్గరికి పంపించడానికి అక్కడ ఆగిపోయాడు. అదే మనకు గుడ్డివారికి ఇవ్వగలిగిన చూపు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం వాళ్లకు కళ్ళుగా మారగలిగితే చాలు. ఎలాంటి వారు మన సమాజంలో వృద్ధులు, రోగులు, బలహీనులు, వికలాంగులు, రోడ్డు దాటడానికి నానా అవస్థలు పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు రోడ్డు దాటడానికి సాయం చేద్దాం. అదే కుంటివారిని నడిపించడం అంటే. కుష్ఠరోగులను ఎలా స్వస్థపరచగలం? దురదృష్టవశాత్తు మన సమాజంలో ఇంకా కొన్ని చోట్ల కొన్ని రకాల అంటరానితనం ఉంది. పేదవాళ్ళని దూరం పెడుతున్నాం, రోగుల్ని దూరం పెడుతున్నాం, క్రింది స్థాయి ఉద్యోగులను తక్కువగా చూస్తున్నాం. ఇలా కొన్ని దురాచారాలు మనలో ఉన్నాయి, మన సమాజంలో ఉన్నాయి. అందువలన మానసికంగా కుంగిపోతున్న వాళ్ళను మనం ఆదరించగలిగితే అదే కుష్ఠరోగులను స్వస్థపరచడం అంటే. మగవారికి ఎలా బాగు చేయాలంటే, తమ కోసం తాము మాట్లాడుకోలేని బలహీనుల, పేదల తరపున, తమ హక్కులను తాము కాపాడుకోలేని నిరక్షరాస్యుల తరపున మనం మాట్లాడగలిగితే, వాళ్ళ తరపున నిలబడగలిగితే అదే మగవారిని బాగు చేయటం అంటే. ఇక మృతులను ఎలా బ్రతికించగలం అని మనకు సందేహం రావచ్చు. మృతులు అంటే కేవలం ప్రాణం పోయిన వాళ్ళే కాదండి. శారీరక రోగాలతోనూ మంచన పడి ఉన్న వాళ్ళు, పాపానికి బానిసలై ఆత్మలో చనిపోతున్న వాళ్ళు, మానసిక రోగాలతో జీవచ్ఛముల బ్రతుకుతున్న వాళ్ళు, వీరందరూ మృతులే. వాళ్ళను ఆదరించి ప్రేమ చూపించగలిగితే అదే మృతులను బ్రతికించడం. పేదలకు సువార్త ప్రకటించడం అంటే ఏమిటి అని మనకు సందేహం రావచ్చు. ఎవరూ లేక ఏకాకులుగా జీవిస్తున్న వాళ్ళు, పేదరికం వలన, నిరుద్యోగం వలన, నిరాశ నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు, బిడ్డలు విడిచిపెట్టగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులు, ఆసుపత్రుల్లో ఒంటరిగా శుష్కించిపోతున్న వాళ్ళు, ఇలాంటి నిస్సహాయ స్థితిలో చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇళ్లకు, ఆసుపత్రులకు, అనాథాశ్రమాలకు, వృద్ధుల ఆశ్రమాలకు కనీసం నెలకు ఒకసారైనా వెళ్ళి వాళ్ళతో కొంచెం సేపు కూర్చొని ముచ్చడించి కొన్ని ఊరట మాటలు చెప్పి వస్తే అదే పేదలకు సువార్త అందించడం అంటే. ఇలా చేయటం ద్వారా క్రీస్తు మన మధ్య జన్మిస్తారు. అందరి హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖము, విషాదము తొలగిపోతుంది. అందరి జీవితాలు క్రీస్తుతో సంతోషంగా నిండిపోతాయి. కాబట్టి సోదరులారా, గుర్తుంచుకుందాం, క్రీస్తు కార్యాలు మనం చేస్తే ఆయన ఈ లోకంలో జన్మిస్తారు, మన ద్వారా జన్మిస్తారు, మన ద్వారా ఈ లోకానికి సంతోషం ఇస్తారు. అదే క్రిస్మస్ అంటే. అదే మనం మన ఇరుగు పొరుగు వారికి ఇచ్చే క్రిస్మస్ కానుక. కొద్దిపాటి సందేశాన్ని విన్నటువంటి మనం మన హృదయాల్లో ఈ సందేశాన్ని ముద్రించుకుందాం. నిజమైన క్రీస్తు మన హృదయాల్లో జన్మించేలా ప్రయత్నం చేద్దాం. నిజమైన క్రీస్తుని మనం ప్రతిబింబించే విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ యొక్క సందేశాన్ని కొద్దిపాటి ప్రార్థనతో ముగించుకుందాం. దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. ప్రియమైన ప్రభు, మీ వాక్యమును ధ్యానం చేయటానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు ధన్యవాదాలు నా ప్రభువా. మీ రాక కోసం మేము సంతసంతో, ఉత్సాహంతో ఎదురు చూస్తూ సిద్ధపడుతున్నాము తండ్రి. అదే మా రక్షణ దినం. కావున ప్రభు, త్వరగా రండి, మా మధ్యకు వేంచేయండి. మీరు మాకు ఇచ్చిన రక్షణను ఉత్సాహంగా, ఉత్సవంగా కొనియాడే వరాన్ని మాకు ప్రసాదించండి. మేమే కాదు స్వామి, మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ పండుగను కొనియాడాలి. ముఖ్యంగా పేదలు, దీనులు, అభాగ్యులు, రోగులు, ఆశ కోల్పోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తమలో సంతోషాన్ని నింపుకొని జీవించాలి. అందుకు మేము మా వంతుగా అందరికీ సహాయపడే మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించండి. మీ శక్తిని మాకు దయచేయండి. ఈ మనవలన్నీ తండ్రి అయిన యెహోవాదేవా, మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. రాబో క్రిస్మస్ పండుగకు మనల్ని అందరినీ సిద్ధపరచుదురుగాక. ఆమెన్.